పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎక్కడైనా క్లాస్ రూమ్లో టీచర్ విద్యార్థులను కొట్టడం మనం చాలాసార్లు చూసాం, మందలించడం చూసాం. కానీ విద్యార్థులు టీచర్ని కొట్టడం, మందలించడం ఎప్పుడైనా చూసారా? ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్లోనే టీచర్పై స్టూడెంట్స్ దాడి చేశారు. ఉపాధ్యాయుడిపై పిడుగుద్దులు కురిపించారు విద్యార్థులు. వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విజువల్స్ వైరల్గా మారాయి. ఇక విద్యార్థి తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెద్దవారికి గౌరవించటం, ఉపాధ్యాయులను గౌరవించటం ఇదంతా కూడా మన సంస్కృతిలో భాగము. అలాంటిది కనీసం వయసుకు ఉపాధ్యాయుడు అన్న విషయాన్ని పక్కన పెడితే వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. సరే, వయసుకు గౌరవం ఇవ్వలేదు, ఉపాధ్యాయుడు కనీసం భయం లేదా? ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు? తెలీదు రే ఎందుకురా విధానం? అట్లా కాదు, అసలు తప్పు కదా. మాస్టర్ అన్నట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా? అసలు తప్పు కదరా అది. అయితే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ అన్నీ చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు? ఆ జోన్ ఎట్టగొట్టాడా? సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా, ఒక్కసారిగా కూడా గుండెకి దగ్గరలో కూడా ఆ ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థి కొట్టాడు. ఇక ఒక్కసారిగా కూడా ఆ ఉపాధ్యాయుడు కూడా ఏం చెయ్యలేక కూడా తాను కూడా బయటకు వచ్చేసి ఏడుస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపించాయి. విద్యాబుద్ధులు నేర్పించేటువంటి టీచర్ ఈ రకంగా కూడా ఏడుస్తూ కనిపించడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు కూడా అడిగి ఈ రకంగా కొట్టడం తప్పు కదా అని. ఎందుకంటే వాళ్ళు కూడా తొందరపడ ఆ విద్యార్థిని ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అంటే కనుక వాళ్ళ మీద కూడా అదేవిధంగా దాడి చేస్తే విద్యాబుద్ధులు నేర్చుకోవటం, క్రమశిక్షణగా ఎలా ఉండాలో నేర్చుకోవటం, ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చి అసలు క్రమశిక్షణ ఏమీ లేకుండా కూడా ఆ రకంగా కూడా ఆ పిల్లవాడు ఇప్పుడు ప్రవర్తించటం మాత్రం సరే. ఉపాధ్యాయుడు అనుకోని మాట అన్నాడా, లేకపోతే ఇంకా అక్కడ ఏదైనా జరిగిందా అన్నది పక్కన పెడితే ఈ రకంగా ఒక ఉపాధ్యాయుడి మీద దాడి చేయటం మాత్రం తప్పు అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే చిన్న గొడవ మొదలైంది వీరిద్దరి మధ్య. ఉపాధ్యాయుడిపై దాంతో కూడా పిడిగుద్దులు కురిపించాడు ఈ విద్యార్థి. ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగింది. మొత్తం కూడా చిన్న గొడవ జరగటం, తర్వాత దుర్భాషలాడటం. ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు? తెలీదు రే ఎందుకురా విధానం? అట్లా కాదు, అసలు తప్పు కదా. మాస్టర్ అన్నట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా? అసలు తప్పు కదరా అది. అయితే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ అన్నీ చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు? సో చూస్తూ ఉన్నాం కదా, ఆ విద్యార్థి పేరు వివాన్ అని పిలిచినట్లుగానైతే మనకు ఆ వీడియోలో వినిపిస్తూ ఉంది. అయితే ఒక ఉపాధ్యాయుని కొట్టినప్పుడు మరొక ఉపాధ్యాయుడు వచ్చి ప్రశ్నించినప్పుడు కూడా చాలా రెక్లెస్గా, అసలు ఇప్పుడు ప్రస్తుతం స్కూళ్ళలో పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి కూడా ఈ ఘటన అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఆ ఉపాధ్యాయుడు అడుగుతున్నప్పుడు కూడా మీరు ఆపితే ఆపారు కానీ వీడియో తీయకండి అంటూ కూడా ఆ టీచర్ను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. నేను వీడియో తీస్తాను, ఏం చేస్తామంటూ కూడా ఆ వీడియో కంటిన్యూ చేశారు టీచర్. ఇటు అంటే
ఇలాంటి స్టూడెంట్స్ స్కూళ్ళల్లో ఉంటే మాత్రం డెఫినెట్గా కూడా ఉపాధ్యాయులకి పాఠాలు చెప్పడం అనేది కష్టతరంగానే మారుతుంది. ఇప్పటికే కూడా చిన్న విద్యార్థుల మీద చేయి చేసుకోకుండా కానీ వాళ్ళ మీద కోప్పడకుండా కానీ క్లాసెస్ చెప్పటం కానీ ఇలాంటి రూల్స్ అన్నీ కూడా ఇలా కొన్ని పాఠశాలలు ఫాలో అవుతూ ఉన్నాయి. కానీ మితిమించిన ప్రవర్తన ఈ రకంగా కూడా చేస్తే ఎవరు వాళ్ళకి బుద్ధి చెప్పేది, ఎవరు వాళ్ళకి మంచేదో చెడేదో చెప్పేది? ఇక చిన్న కారణం గొడవగా మారటంతో విద్యార్థిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థి మన స్కూళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఒక్కోసారి ఎవరైనా రెబల్ స్టూడెంట్ కనుక ఆ క్లాస్లో ఉంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య కొంత గొడవ జరుగుతుంది. ఆ సమయంలో కూడా అది ఒక లైన్ క్రాస్ చేసి కూడా వెళ్తుంది. కానీ ఈ రకంగా విద్యార్థి టీచర్ మీద పిడిగుద్దులు అక్కడికక్కడ అందరి ముందర కొట్టినటువంటి ఘటన అయితే జరగలేదు. ఆ తర్వాత కూడా ఒక రౌడీలాగా బయటకు వెళ్ళిపోతున్నాడు ఆ విద్యార్థి. ఇక కోపోద్రిక్తుడే అందరూ చూస్తున్నా వీడియో తీస్తున్నా సరే ఆ ఉపాధ్యాయుడి మీద పిడిగుద్దులు కురిపించాడు. ఇక ఆ ఉపాధ్యాయుడు ఏం చేయలేక కూడా బాధపడుతూ కూడా బయటకు వచ్చాడు. మిగిలిన టీచర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు, స్టూడెంట్స్ ఆ అబ్బాయిని కంట్రోల్ చేసి వెనక్కి నెట్టారు. అయినా కానీ ఉపాధ్యాయుడి మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇక ఆ దెబ్బలకి ఉపాధ్యాయుడు విలవిల్లాడిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విద్యార్థి ఉపాధ్యాయుడి మీద ఆ రకంగా చెయ్యి చేసుకోవటం కరెక్టేనా? మనం చూస్తూ ఉన్నాం కదా ఈ వీడియోలో తన తల్లిని ఎందుకు ఆ రకంగా మాట్లాడారంటూ ఆ విద్యార్థి అంటున్నాడు. మరి కోపం వచ్చినప్పుడు టీచర్ ఒక లైన్ క్రాస్ చేసి మాట్లాడటం గురించి మీరేమంటారు? అంటే ఉపాధ్యాయుడు కోపం వ్యక్తం చేసినప్పుడు లేకపోతే ఉపాధ్యాయుడు తొందరలో కూడా ఒక మాట అన్నప్పుడు విద్యార్థి ఈ రకంగా చెయ్యి చేసుకోవటం కరెక్టా కాదంటారా? మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ విద్యార్థి ప్రవర్తన ఎంతవరకు కరెక్ట్? ఇక ఉపాధ్యాయుడి మీద దుర్భాషలాడుతుందాన్ని కూడా ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఇటువంటివి కట్టడి చేయలేని పక్షంలో కనుక డెఫినెట్గా కూడా విద్యార్థులను కట్టడి చేయకపోతే ఇలాంటి వారే ఉన్మాదులుగా మారుతారంటూ కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువునే దైవంగా భావిస్తాం. విద్యాబుద్ధులు నేర్పిస్తాడు గురువు. మన ఉన్నత శిఖరాలకు ఎదిగితే నా స్టూడెంట్స్ అంటూ కూడా ఎంతో ఆనందపడతారు. తన పిల్లల్లానే భావిస్తూ ఉంటారు విద్యార్థులని. విద్యార్థుల గెలుపులోనే తమ గెలుపును చూసుకుంటారు ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుడు వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అయ్యి తాను ఆ టైంలో కూడా ఒక మాట అన్నారని విద్యార్థి తన విచక్షణను మరిచి ఈ రకంగా కూడా ఒక రౌడీలాగా ఉపాధ్యాయుడి మీద పిడిగుద్దులు కురిపించడం ఎంతవరకు రైట్? మీరేమంటారో కామెంట్ చేయండి ఈ ఘటన మీద. టీచర్తో చెప్పాలి కానీ అసలు తప్పు కదరా అది. అంటే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ అన్నీ చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు?